ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. అందానికి అభినవానికి ఏదైనా కొత్త పేరు పెట్టాలంటే ఆమె పేరే పెట్టచ్చు అనమాట. షీఈ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ రూపాదేవి గారు. సో రూపాదేవి గారు నమస్తే. నమస్తే నమస్తే. థ్యాంక్ యూ అన్ని మాటలు. సో ఈ రోజంతా మిమ్మల్ని పొగిడే కార్యక్రమే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 60s, 70s, 80s, 90s అందరినీ నేను చూశాను. ఇప్పుడు భూమి మీద బతుకున్న వాళ్ళందరినీ వాళ్ళని చూస్తున్నప్పుడు ఒక ఆనందం, తెలియని ఒక ఆనందం. ఎక్కడి నుంచి అంటే మన గుండె లోతు నుంచి వస్తుంది అంటారు కదా, అలా. ఎందుకంటే ఎన్నో సినిమాలు, ఎన్నో వందల సినిమాలు, మంచి మంచి క్యారెక్టర్స్ చేయటమే కాకుండా అసలుకి మీరు తీసుకున్న ఆ లైన్ ఉంటుంది చూసారా, ఓ మై గాడ్. మీ జర్నీ చూస్తుంటే నాకే అనిపిస్తుంది వచ్చేటప్పుడు కార్లో, ఎక్కడ పుట్టాం, ఎక్కడ పెరిగాం, ఎక్కడికి వెళ్ళి స్టార్ హీరోయిన్గా ఎదిగామని. బట్ ఏమనిపిస్తుంది, ఈ ఆల్మోస్ట్ 40 years అయిపోయింది కదా మీరు వచ్చేసి. 40 సంవత్సరాల సినిమా జీవితం అనేది మామూలు విషయం కాదు, ఆషామాషి కాదు. చాలా కష్టంతో పాటు ఇష్టంతో చేశారు కాబట్టి ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యారు. కాబట్టి రూపాదేవి గారు ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్? నాకు అవన్నీ తెలియదండి. మీరు చెప్పిన అడ్జెక్టివ్స్ అన్ని కూడా నాకు తెలియదు. కానీ ఎక్కడో ఒక దగ్గర దేవుడు చల్లగా చూశాడు. మెయిన్ అంటే మనం ఒక కృషికి ఫలితం ఉంటుందని అంటారు కదా, అది ఒట్టి మాట కాదు అని అనిపిస్తుంది. ఎప్పుడు నేను ఏది చేసినా ఏం చేసినా సరే నా ఫుల్ కాన్సన్ట్రేషన్, ఫుల్ ఇష్టంతో 90% ఆఫ్ ద వర్క్. అప్పుడప్పుడు వస్తాయి మనకి ఇష్టం లేని వర్క్ కూడా చేయాల్సి వచ్చే సందర్భాలు ఉంటాయి అనుకోండి. అది కాకుండా ఎక్కువగా అన్నీ చేసేయాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి, నేను హిట్లు కొట్టేయాలి, అలాంటి ఎప్పుడు తాపత్రయం లేకుండా ఒక డైరెక్టర్ వచ్చి ఒక స్టోరీ చెప్పినప్పుడు అయ్యో ఇది బాగుంది, ఇది మనం చేద్దాం అన్న ఒక ఆతృతతోటే అన్నీ నేను జనరల్గా ఒప్పుకోవడం జరిగింది. అవి సక్సెస్ అయ్యేసరికి అదొక చాలా ఆనందంగా ఉంటుంది. మీరు అన్నట్టు అప్పుడు మనకి తెలీదు మనం ఈ జర్నీ ఇలా చేసామా, మనం చేసింది తప్ప రైటా, అందరూ ఆ దారిలో వెళ్తున్నారే, మనం ఆ దారిలో వెళ్ళలేదే, మనం ఇంత సంపాదించేలేదే, ఇలాగా మార్కెటింగ్ చేసుకోలేదే, ఇవన్నీ అప్పుడప్పుడు అనుమానాలు ఉండేవి. ఇప్పుడు ఒక్కోసారి మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు, పర్టికులర్లీ అభిమానులు కొంతమంది మాట్లాడినప్పుడు, ఓహో అయితే మనం చేసింది కరెక్టే, మనం సరైన మార్గాన్ని ఎన్నుకున్నాం అని అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు అలా కాళ్ళ మీద కాలు వేసుకొని అలా పింక్ శారీ కట్టుకొని ఉంటే అంటే చెప్తున్నాను, నాకు మిర్చి సినిమాలో నదియా గారు, అత్తారింటి దారిలో నదియా గారు, అరే మన తెలుగులో ఉన్న రూపాదేవి గారిని ఇలాంటి క్యారెక్టర్స్ లో చూడొచ్చు కదా మనం. అంటే ఆమెను పెట్టుకున్నందుకు కాదు నేను చెప్తుంది, ఇలాంటి క్యారెక్టర్లలో ఇంత అందంగా మన తెలుగుగా ఉన్నప్పుడు మన డైరెక్టర్స్ కనిపించలేదా అనిపిస్తుంది నాకు. ఎప్పుడన్నా మీకు అలాంటి సినిమాలు చూసినప్పుడు అంత స్టైలిష్ మదర్, స్టైలిష్ అత్త అంటే మీరు గుర్తొచ్చేస్తారు. మళ్ళీ థ్యాంక్స్. నాకు అనిపించదు, అంటే ఆ డైరెక్టర్ గారికి ఆ టైంలో అది గుర్తు రావాలి, వాళ్ళకి అనిపించాలి కదా. మనకి ఇంకటి ఎన్నో ప్రయారిటీస్ ఉంటాయి, వాళ్ళకు కూడా ఎన్నో పారామీటర్స్ ఉంటాయి. ఆ టైంలో వాళ్ళకి నా ఈ రోల్కు ఈ పర్టికులర్ ఆర్టిస్ట్ యాడ్ చేస్తారు అని అనిపించాలి. కొంచెం నసీబ్ కూడా ఉంటుంది. అంటే మీరు కూడా సెలెక్టెడ్ గానే చూసుకుంటారు కదా, చూస్ చేసుకుంటారు. ఓకే నేను ఇదే చేయాలి 90% అండి. ఎందుకంటే అన్ని చూస్ చేసుకోవడానికి ఉండదు. ఒక్కోసారి ఫ్రెండ్షిప్లు ఉంటాయి, ఒక్కోసారి తెలీదు ఎలా అది ఫైనలీ వర్కౌట్ అవుతున్నదని తెలీదు, అలాంటివి కూడా ఉంటాయి. ఒక్కోసారి కొన్ని జరుగుతాయి. ఓకే. అదర్వైజ్ మీరు ఫస్ట్ చేసిన తమిళ సినిమా 365 days ఆడింది. 365 శంకర్ గారు కొత్త ఆర్టిస్ట్, ఆయన కూడా అప్పుడే వచ్చారు. అందరం కొత్త వాళ్ళే. సో ఒక ట్రెండ్ సెట్ చేసిందని చెప్పుకోవచ్చు అప్పుడు. చాలా. ఇప్పటికీ నాకు అసలు మొన్న మధ్య కూడా ఎవరో కలిసినప్పుడు అబ్బాయి తమిళ, ఇక్కడ తెలుగు అమ్మాయిని చేసుకొని ఇక్కడికి వచ్చాడనమాట. మాకు తెలుసు ఏదో పార్టీలో వెళ్తే ఇంకా సంతోషమైపోయి నా పాటలన్నీ పాడేస్తుంటే నాకైతే అసలు అవునా, నాకు ఇంత పాపులారిటీ ఉండిందా అని ఇప్పుడు కూడా అనిపిస్తుంది. ఇన్నేళ్ల తర్వాత అబ్బాయి అసలు ఆ ఏజ్ లో మేబీ టీనేజర్ అయి ఉంటాడు. అది సూపర్ హిట్ సినిమా కాబట్టి, అది లవ్ స్టోరీ. సో అది కూడా చాలా పాటలు, అన్ని పాపులర్ పాటలు అనమాట. ఇట్ వాజ్ ఏ నిషి క్యారెక్టర్ ఫర్ మీ, డిఫరెంట్ క్యారెక్టర్. అసలు
చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అరే నేను చేశాను ఆ క్యారెక్టర్, గర్వంగా చెప్పుకోవచ్చు. అలాంటి క్యారెక్టర్. అసలు 365 డేస్ ఆడిన సినిమాలు ఎన్ని జనరేషన్స్ మారినా గుర్తుపెట్టుకోగలం. ఇప్పుడు టి రాజేంద్ర గారు ప్రేమ సాగరం తీశారు, తమిళ్లో పెద్ద హిట్, తెలుగులో పెద్ద హిట్ నల్లి గారు. ఇప్పటికీ ఆ సాంగ్స్ చూసినప్పుడు అమ్మో అనిపిస్తుంది. అట్లానే మీది కూడా అంతే. అవునండి. అందులో తమాషా ఏంటంటే అందులో 10-11 సాంగ్స్ ఉంటాయి, 9-10 సాంగ్స్ ఉంటాయి, ఒక 2 బ్యాక్గ్రౌండ్, అన్ని మేల్ వాయిస్ లోనే ఉంటాయి. ఓకే, ఫీమేల్ వాయిసే లేదు. ఆయన అన్నిట్లో నేను పార్ట్ ఆఫ్ ఇది ఉంటాను. నన్ను చూసినప్పుడల్లా ఆ పాటలన్నీ పాడతారు జనం. తర్వాత ఫుల్ సినిమా ఇలా నిండుగా కప్పుకొని ఉంటాను. ఒక్క జడ సింపుల్ మేకప్ నిండుగా కప్పుకొని ఉంటాను అనమాట. నో ఎక్స్పోజర్, నో ఇది, చాలా తక్కువ డైలాగ్స్. అలాంటి అంటే స్టోరీ వాల్యూ, స్టోరీలో ఉన్న బలం, ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ వాళ్ళు తీసుకొచ్చిన తీరు. నాకు అంటే నా స్వతహాగా అనిపించేది అంటే, నేను డైరెక్షన్ గురించి మాట్లాడడం అని కాదు, ఎప్పుడు సినిమాలో 1-2 క్యారెక్టర్స్ హీరో హీరోయినే బాగుంటే సినిమా ఆడుతుందని అనుకోకూడదు మనం. మిగతా ఇంకొక కొన్ని బలమైన క్యారెక్టర్స్, బలమైన సన్నివేశాలు కూడా ఉండాలనిపిస్తుంది. ఓకే, అలాంటివి ప్రతి ఒక్కొక్క క్యారెక్టర్ అంటే ఇది కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అన్నమాట స్టోరీ. అలా 4-5 క్యారెక్టర్ అలా లేస్తాయి అనమాట. అదైన తర్వాత అలాగే ఒక కామెడీ, ఒక అబ్బాయి పెద్ద ఫేమస్ అయిపోయాడు, ఇంకొక అబ్బాయి హీరో అయిపోయాడు, ఇంకొక అబ్బాయి విలన్ అయిపోయాడు. అఫ్ కోర్స్ నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఉషాని రాజేంద్ర గారు పెళ్లి చేసేసుకున్నారు అనుకోండి, అందుకని ఆవిడ చేయలేదు. సో ఆవిడ క్యారెక్టర్ చాలా బాగుంది. అలా అందరం అన్ని క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్స్.